చెప్పను. జెన్యున్ ఎలిమినేషన్ కాదు అయితే? కాదు కాదు కాదు, రాత్రి నాకు వచ్చిన కోపానికే వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో అయితే రాళ్ళెట్టి రువేద్దామని చూశాను, కానీ నాకు చాలా కోపం వచ్చింది. బీపీ బాగా రేజ్ అయిపోయింది అన్నమాట రాత్రి ఎలిమినేషన్ చూస్తే. ఎందుకంటే నాగార్జున లాస్ట్ లో ఉన్నారని వెళ్ళలేదు కదా నువ్వు? లాస్ట్ లో ఉన్నాడు పాపం. మొన్న ఎన్కన్వెన్షన్ హైదరాబాద్ పొలగొట్టేసి. ఓకే, చెప్పనా జెన్యున్ ఎలిమినేషన్ అవునా కాదు? జెన్యూన్ కాదు అంటే నీకు ఎలాగ అవును అనిపిస్తుంది? నాకు ఒక క్వశ్చన్ చెప్పండి క్లారిటీగా. అంటే అందరూ ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ చరిత్రలో ఎవ్వరు కూడా హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేసిన ప్రక్రియ జరగలేదు. హౌస్ మేట్స్ తో డిసిషన్ తీసుకోలేదు ఎవరు కూడా. నా ఎలిమినేషన్ అనేది ఒక ఓటింగ్ ద్వారానే జరిగింది. అలాంటి ఓటింగ్ ని పక్కన పెట్టేసి నువ్వు హౌస్ మేట్స్ ని తీసుకొచ్చి అక్కడ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎలిమినేషన్ చేయడం హౌస్ మేట్స్ తో తీసేయచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటే ఒక ఎంపీని ఎంచుకుంటే ఆ ఎంపీ అది పొలిటికల్ లే బాస్. అరే ఇది కూడా పొలిటికల్ అనుకోవచ్చు కదా. అదైనా నాలుగుడల మీద నడుస్తుంది, నాలుగుడల మధ్యలోనే కదా. ఇది షో, ఇది రియాలిటీ షో. అది అంతా రియాలిటీనా రీల్ అయినా నువ్వు చెప్పినది కాదమ్మా, అర్థమైందా? అది చేయడం తప్పని ఎట్లా అంటావు? మాట విషయం చెప్పు. నువ్వు చూసావు కదా యష్మి గురించి ఈ వారం అయ్యే మొత్తం షో చూడలేదబ్బా. ఇదంతా పులిహార బ్యాచ్ ఇది. ఒక విషయం చెప్తాను, ఇదిగో జెన్యున్ గా చూసినోడు అయితే యష్మి పేరు కూడా తెలియదు ఇతనికి. ఇక్కడికి వచ్చి మనల్ని బదాయిస్తున్నాడు. కొలతలతో పాటు చెప్తా ఎంతమంది ఉన్నారు హౌస్ మేట్స్? విష్ణుప్రియ అదిరిపోయింది. సూపర్. ఆమె గంగులు సాంగ్ ఇప్పటికి గుర్తుంది. ఆ గంగులు ఆడ కూడా ఊపుతుందేమో అనుకున్నా కానీ ఊపలేదు. ఇంకో బియాండ్ దాన్ని దాటి ముందు ముందు ఊపుతుంది అనుకుంటున్నారు. అర్థమైందా? విష్ణుప్రియ ఆర్టికల్ ఫ్యాన్ అనుకుంటా. అంటే విష్ణుప్రియలో ఏ యాంగిల్ నచ్చిందండి నీకు? ఓకే 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 ఓకే, అర్థమైంది. ఐ అండర్స్టాండ్. ఓకే, విష్ణుప్రియని రాత్రి నాగార్జున గారు అయితే అప్రిషియేట్ చేశారు బాగా. నువ్వు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ. నీకు బాగా మనసు పడినట్టుంది పిల్లడికి. సరే సరే, ఎవరు ఇష్టాలు ఆలే. ఇప్పుడు యష్మి మీద మనకంటే ఇష్టపడినట్టు విష్ణుప్రియని ఇష్టపడటంలో తప్పులేదులే. అలాగే మనకు కూడా కావాల్సింది కూడా అదే, ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాబట్టి. అక్కడ ఏదైనా పులిహార బ్యాచ్లు కలిస్తేనే కుదంతా పులిహారని చూస్తాకి ఇష్టపడతాం మనం కూడా. అక్కడ ఏమీ లేదు. ఎందుకు అలా చూస్తున్నావు? నీకు నచ్చలేదు ఎవరు కంటెస్టెంట్స్? చూసుకుంటే అంటే సోనియా ఒక లవర్ గురించి నాగార్జున చెప్పారు. అలాగే అదే విధంగా పృథ్వీ అండ్ నిఖిల్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తన లవర్ అంటే తన పాటపడిన తన కోసం అభిప్రాయం నిజంగానే వాళ్ళ మీద చెప్పారన్నారా? చిన్నోడికి పెద్దోడికి క్లారిటీ ఇచ్చాడు రాత్రి ఎవరో నాగార్జున గారు. ఊరే చిన్నోడులారా పెద్దోళ్ళారా, మీరు ఎక్కువగా ఆశపడుతున్నారో ఆశపడొద్దు. ఆల్రెడీ వైఎస్ ఉన్నాడు అక్కడ, యశ్వీరు ఆల్రెడీ లవర్ ఉన్నాడు సోనియాకి. మీరు ఎక్కువ ఆవేశపడొద్దు, అక్కడ ఉండి మీ గేమ్ మీరు ఆడుకోండిరా అని చెప్పాడు డైరెక్ట్ గా. అర్థమైందా? యశ్వీర్ అంటే ఇంకా ఆమె చూడు ఇక సిగ్గులు మొగ్గలేసిందన్నమాట. సిగ్గుపడిపోతుంది. ఇంతకీ యశ్వీర్ ఎవరు? ఐ గెస్ అన్నాడు. ఆయన చెప్పేసి పేరు గెస్ అన్నాడు. ఆ విషయంలో సిగ్గుపడిపోతుంది సోనియా అయితే. ఈ అమ్మ లవ్ ట్రాక్ ఏంటో నాకు కూడా ఏదో కొద్దిగా ఎగ్జైట్ గానే అనిపించింది. ఒక పాయింట్ కిరాక్ సీత అదే ఒకటే బయట పెట్టారు, చూసారా మీరు? ఆల్రెడీ ఒక లవర్ 5 సంవత్సరాలు ఆమెని సిన్సియర్ గా లవ్ చేసి వదిలేసాడన్న ఆ స్టోరీ కూడా చెప్పింది. దానికి ఇంప్రెస్ అయ్యి మన నాగార్జున గారు ఆ బడ్డీని అయితే ఇవ్వడం అయింది. అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, కిడ్డీ వేర్, దాన్ని అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది అది. ఎవరి లైఫ్ లో అయినా మనదే అనుకుంటే మనతో ఉంటదే సీత, మనది కాంతి ఎప్పుడు మనతో ఉండదని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అక్కడ కూడా. ఆ క్లారిటీ చూస్తుంటే ఆ కొడుకు విషయంలో కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిన క్లారిటీ కనబడింది నాకు. ఎందుకు నాగార్జున గారు నాగ చైతన్య విషయంలో మనదే అనుకున్నదే సమంత వెళ్ళిపోయింది కదా. ఆ బిగ్ బాస్ బిగ్ బాస్ కొడుకు గురించే మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ విష్ణుప్రియని కూడా ఫ్లడ్ చేస్తున్నాను నాగార్జున గారు. అది నాకు నచ్చలేదు నిజంగా.